ధర్మస్థలపైన ఎన్నాళ్ళు ఒక రకమైన ప్రచారం చేశారు, అది వీగిపోయింది. ఇప్పుడు ఆలయంపై కాదు, సేవా కార్యక్రమాలపై, అదే ధర్మస్థల కేంద్రంగా జరుగుతున్న సేవా కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రఖ్యాత క్షేత్రం ధర్మస్థల ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం కాదు, అది విద్యా సంస్థలు, సేవా కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి పథకాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు, ఇలా ఎన్నో ఉన్నాయి దాని సొంతం. అవి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కనుక 25కు పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంజనీరింగ్, మెడికల్, లా, ఆయుర్వేద, నేచురోపతి ఇటువంటి కళాశాలల వరకు లక్షలాది మంది విద్యార్థులకు వెలుగునిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అటువంటి సేవా కార్యక్రమాలపై ఇప్పుడు విష ప్రచారం. ధర్మస్థల ఆలయంపై జరుగుతున్న తప్పుడు ప్రచారం కేవలం ఆలయ ట్రస్టీలు మహిళల్ని హత్యలు చేశారనే ఆరోపణలతో ఆగిపోలేదు. గత కొన్ని దశాబ్దాలుగా ఆలయం ఆధ్వర్యంలో నడిచే ఎన్నో సేవా కార్యక్రమాలపై కూడా విష ప్రచారం కొనసాగుతూనే ఉంది. గ్రామీణాభివృద్ధి కోసం రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ పెట్టారు వాళ్ళు సొంతంగా. ధర్మస్థల ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి శ్రీ క్షేత్ర ధర్మస్థల రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు SKDRDP, ఇది స్వీయ సహాయ బృందాల ద్వారా వేలాది కుటుంబాలకు రుణాలు ఇస్తూ ఉంటుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చినట్లుగా. ఈ సేవా కార్యక్రమాలు అక్కడి ప్రాంతంలో ఆలయానికి మంచి పేరు తీసుకురావడంతో కొంతమంది నాస్తికవాదులకు, మిషనరీలకు, అతివాద మతోన్మాదులకు కంటగింపుగా మారిపోయింది. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? 40% వడ్డీకి అప్పులు ఇస్తున్నారని ఫేక్ ప్రచారం స్టార్ట్ చేశారు. ధర్మస్థల ఆలయం ఆధ్వర్యంలో నడిచేటటువంటి సహాయక బృందాలకు ఆలయం ట్రస్ట్ నుంచి ప్రగతి నిధి పథకం ద్వారా 1996 నుంచి మైక్రో ఫైనాన్స్ అందిస్తోంది. ఈ రుణాలు 40% వడ్డీతో ఇస్తున్నారని, రుణాలు సకాలంలో ఇవ్వకపోతే రౌడీలను పెట్టి కొట్టిస్తున్నారని ఎన్నెన్ని ఆరోపణలు. అలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదని స్థానికులు చెప్తున్నా కూడా మనకు అనవసరం. మనం వార్తలు రాసుకోవడానికి సరిపోతుంది. బాహ్య ప్రపంచానికి ఫేక్ ప్రచారానికి బలైనటువంటి ధర్మస్థల నిజంగా చెప్పుకోవాలంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ ఇటీవలి కాలంలో ఈ సోషల్ మీడియాలో ధర్మస్థలపై అవాస్తవ ప్రచారం తీవ్రంగా వ్యాపించింది. విత్ ద హెల్ప్ ఆఫ్ హిందూస్ ఆల్సో. యూట్యూబ్లో మహమ్మద్ సమీర్ లాంటి కొంతమంది చేసిన వీడియోలు ఆలయంపై వ్యతిరేకతను పెంచాయి. పాక్షిక సమాచారం ఆధారంగా వచ్చిన మాస్ బారియల్ కథనాలు అన్నీ కూడా తప్పుడు ప్రచారమేనని ఇప్పుడు సిట్ విచారణలో స్పష్టమైంది. దీంతో మొదట్లో ఆలయంపై వచ్చిన తప్పుడు ప్రచారాన్ని నమ్మిన వారు ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. బయటకు వస్తున్నటువంటి అసలు కథనాల్ని, నిజాల్ని తెలుసుకొని ఆలయానికి మద్దతు ఇస్తున్నవారు పెరిగిపోతూ ఉన్నారు. అందుకే అంటారు పెద్దలు, సత్యమే గెలుస్తుంది, సత్యమేవ జయతే అని. అందుకే ధర్మో రక్షతి రక్షితః.